కూటమి మేనిఫెస్టోలో జరిగినటువంటి ఒక డ్రామా, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని చేత్తో పట్టుకోకపోవడం, అట్లాగే మేనిఫెస్టో రిలీజ్ వెనకాల పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలే ఉన్నటువంటి నేపథ్యం హోర్డింగ్ మీద, పోస్టర్ మీద. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టద్దని బీజేపీ తేల్చేసింది. ముగ్గురు కూటమిలో ఉండో కూడా మూడు ఫోటోలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి, ముగ్గురు ఫోటోలు పెట్టుకోలేని పరిస్థితి. చంద్రబాబు సాధ్యంగాని హామీలన్నీ మోసమే అని మరోసారి రుజువైంది. అవ్వాతాతలకు ఇంటి వద్దకి అందే పెన్షన్ ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు. 2024 మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు తన అబద్ధాలకు రెక్కలు కడుతున్నాడు. ప్రత్యేక హోదాను అమ్మేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో బాబు తన కుట్రలు జగన్పై నెడుతున్నాడు. మేనిఫెస్టోలో మహిళలకు ఏదైతే చెప్పానో అవన్నీ చేశానని కాలరెగరేసుకుని చెప్తున్నా. బాబు మేనిఫెస్టో మాయలు మోసాలు ఎలా ఉంటాయో 2014లో చూశారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టడమే. చంద్రబాబు మోసాల్ని ఓడించడానికి మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. రైతు భరోసాగా ఏడాదికి 16,000, 5 ఏళ్లకు 80,000 ఇస్తాడు మీ జగన్. అక్క చెల్లెమ్మలు మోసం చేసిన అడ్డు రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. పిల్లలను బడుగులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మ ఒడిని 17,000కు పెంచాం. పెన్షన్ల విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి కోరారు.